హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక 5 సింపుల్ డిజైన్స్ అయితే బిగినర్స్ కోసం అయితే షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ముందుగా అయితే నార్మల్ నీడిల్కి 3 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. 6 టర్న్స్ అవుతుంది. చివర్లో నాట్ అయితే వేసుకోండి. తర్వాత క్లాత్కి ఇలా రాంగ్ సైడ్ నుంచి పైకి అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కింది వైపు నుంచి ఇలా స్టిచ్ చేసి నీడిల్కి థ్రెడ్ ఇటువైపు కన్నాము అని లాగామంటే మనకు అక్కడ లాక్ అయితే పడుతుంది. తర్వాత ఇప్పుడు నేను 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక 5 బీడ్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ 5 బీడ్స్ నీడిల్కి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి మనం ఫస్ట్ స్టార్టింగ్లో క్లాత్కి అటాచ్ చేసిన థ్రెడ్కి ఈ చివరికి ఇలా అనాలి. అన్న తర్వాత మనం ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకొని ఈ నీడిల్కి స్టిచ్ చేసుకోవాలి. టజిల్ ఎలా మేక్ చేయాలన్నది చాలా వీడియోస్లో అయితే నేను షేర్ చేశాను. మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ టజిల్ అయిపోయిన తర్వాత ఈ మెటల్ బీడ్స్ గోల్డ్ కలర్వి ఒక 3 అయితే తీసుకుంటున్నాను. ఈ 3 తీసుకొని ఈ టజిల్ దగ్గరికి ఈ విధంగానండి. తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున 3 వచ్చాయి కదా, సేమ్ అటువైపున 3 వదిలేసి ఆ పైన 2 ఉన్న బీడ్స్కి ఇలా పైకి నీడిల్తో స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ థ్రెడ్ లూజ్ లేకుండా ఒకసారి ఇలా లాక్కి గట్టిగా క్లాత్కి రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి స్టిచ్ చేయండి. ఇప్పుడు లూజ్ లేకుండా ఈ ఫింగర్స్తో పట్టుకొని ఒక 3 టైమ్స్ ఇలా థ్రెడ్ చుట్టాను. తర్వాత గట్టిగా లాగండి ఎక్కడ లూజ్ లేకుండా. ఇలా అన్న తర్వాత కిందికి కూడా ఇలా ఒకసారి కిందికి అనండి. అప్పుడు లూజ్ లేకుండా టైట్గా దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్ని ఇలా కిందికి అనేసి ఒకసారి ఇలా లాగండి గట్టిగా. చూడండి, మనకు అక్కడ నాట్ వేసినట్టు కూడా కనిపించదు. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది. తర్వాత ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేయండి. మనకి ఫైనల్గా అయితే శారీ టజిల్ ఈ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ డిజైన్. ఇప్పుడు సెకండ్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ మళ్ళీ 6 టర్న్స్ కాటన్ థ్రెడ్ నార్మల్ నీడిల్కి తీసుకున్నది ఇలా రాంగ్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేశాను. ఇలా క్లాత్కి లాక్ అయితే చేశాను. తర్వాత ఇవి 4 mm గోల్డ్ కలర్ బీడ్స్ అండి. ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నాను. తర్వాత ఇది బటర్ఫ్లై వచ్చేసి ఇలా పైకి ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకుంటున్నాను. ఆ టజిల్ని ఈ నీడిల్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్సే చూపిస్తున్నాను. బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, కన్ఫ్యూజన్ అనేది లేకోకుండా. టజిల్స్ మేక్ చేసుకున్నారు అంటే ఈ డిజైన్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత థ్రెడ్ ఇలా టజిల్ అయిపోయిన తర్వాత ఆ బీడ్స్లోకి ఇలా పైకి స్టిచ్ చేసి లూజ్ లేకుండా థ్రెడ్ని గట్టిగా లాగి తర్వాత మళ్ళీ అక్కడ నీడిల్కి ఒక 3 టైమ్స్ థ్రెడ్ చుట్టి లాక్ చేశాను. తర్వాత కిందికి ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ రివర్స్ కిందికి ఈ బటర్ఫ్లై బీడ్ వరకు ఇలా అనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా వెనక్కి స్టిచ్ చేయడం వల్ల మనకి పైన ఫినిషింగ్ వచ్చి నీట్గా వస్తుంది. అందువల్ల ఇలా కిందికి స్టిచ్ చేసి కట్ చేస్తున్నాను, అక్కడే థ్రెడ్ కట్ చేయకుండా. చూడండి, మీకే కనిపిస్తుంది ఎంత నీట్గా ఉంది అనేది. తర్వాత ఇప్పుడు థర్డ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. థర్డ్ డిజైన్ కోసం సేమ్ మళ్ళీ 6 టర్న్స్ని క్లాత్కి రాంగ్ సైడ్లో నుంచి ఇలా క్లాత్కి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ అయితే చేస్తున్నాను. లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇవి స్మాల్ సైజ్ క్యాప్స్ అండి. స్మాల్ సైజ్ క్యాప్స్ తీసుకొని తర్వాత ఇలాంటి వైట్ బీడ్స్, మళ్ళీ క్యాప్ బీడ్, వీటిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకోవాలి. టజిల్ మేక్స్ చేసుకున్నారు అంటే మీరు ఏ డిజైన్ అయినా సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ టజిల్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. టజిల్ని స్టిచ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ స్మాల్ సైజ్ క్యాప్ బీడ్ తీసుకోండి. తర్వాత వైట్ బీడ్, మళ్ళీ క్యాప్ బీడ్, ఈ విధంగా ఈ చివరికి అనేసి
ఇప్పుడు మనకి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, దగ్గరగా ఉంటే బాగుంటుందా దూరంగా ఉంటే బాగుంటుందా అని. మనకి ఇలాంటి డిజైన్స్ అన్నీ వీ షేప్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇలా మనకి మరి దూరంగా స్ట్రైట్గా రాకుండా వీలాగా వచ్చేలాగా సెట్ చేసుకొని ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని ఇలా పట్టుకొని లూజ్ రాకోకుండా నీడిల్కి ఒక 3 టైమ్స్ థ్రెడ్ చుట్టి అక్కడ థ్రెడ్ ఎక్కడ పక్కకు రాకోకుండా లాక్ పడేలా చేయండి. లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బీడ్స్లో నుంచి ఇలా రివర్స్ స్టిచ్ చేయండి. మీరు ఏ డిజైన్ చేసినా ఈ ప్రాసెస్లో అయితే ఇలా వెనక్కి స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని కట్ చేశారంటే ఆ పైన ఫినిషింగ్ క్లాత్కి స్టిచ్ చేసిన దగ్గర నీట్గా అయితే వస్తుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్కి తెలుస్తుందని ఇవన్నీ చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ డిజైన్ కోసం కూడా సేమ్ 6 స్టాండ్స్ తీసుకున్నాను. దాన్ని ఇలా క్లాత్కి పైకి స్టిచ్ చేసి రాంగ్ సైడ్ నుంచి లాక్ చేసుకుంటున్నాను. లాక్ అయిపోయిన తర్వాత ఇలాంటి 4 mm గోల్డ్ కలర్ బీడ్స్, తర్వాత 3 mm వైట్ పాల్ బీడ్, మళ్ళీ 4 mm గోల్డ్ కలర్ బీడ్, తర్వాత ఒక క్యాప్ బీడ్. చాలా సింపుల్ డిజైన్స్ ఫ్రెండ్స్, ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మేక్ చేసి పెట్టిన టజిల్ని అయితే తీసుకుంటున్నాను. టజిల్ని ఎన్ని స్టాండ్స్తో చేసుకోవచ్చు అంటే 150 నుంచి 230 స్టాండ్స్ వరకు కూడా తీసుకొని మనం టజిల్స్ మేక్ చేసుకోవచ్చు. మనకి అది ఎక్కువ స్టాండ్స్ తీసుకుంటే టజిల్ అనేది ఇంకొంచెం లావుగా వస్తుంది, తక్కువ తీసుకున్నామంటే సన్నగా వస్తుంది. మనం స్టార్టింగ్ 150 నుంచి 230 వరకు తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ఈ టజిల్ని స్టిచ్ చేసిన తర్వాత ఆ క్యాప్ బీడ్లో నుంచి ఈ బీడ్స్ లేక్ అన్నిటిలో నుంచి పైకి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా ఈ విధంగా లాగండి పైకి. తర్వాత మనకి ఈ క్యాప్ బీడ్ కిందకి టజిల్ అనేది ఈ విధంగా నీట్గా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలా క్లాత్కి రాంగ్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని నీడిల్కి ఒక 3 టైమ్స్ చుట్టి అక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగి మళ్ళీ కిందికి ఈ విధంగా అనేసి ఈ బీడ్స్లో నుంచి కిందికని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. 4th డిజైన్ కూడా కంప్లీట్ అయింది. లాస్ట్ 5th వన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోస్లో మేము చేసిన డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చింది అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఈ డిజైన్స్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలుస్తుంది. తర్వాత డిజైన్స్ చేయడానికి కూడా నాకు చేయాలా లేదా అనేది అర్థమవుతుంది. మీరు ఏం కామెంట్ చేయకపోతే ఇవి నచ్చుతున్నాయా లేదా అనేది అయితే నాకు తెలియదు కదా. సో అందుకని మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. తర్వాత 3 mm వైట్ పాల్ బీడ్ తీసుకున్నాను, స్మాల్ సైజు. తర్వాత ఇలాంటి స్క్వేర్ బీడ్, తర్వాత ఇలాంటి 5 mm బీడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బీడ్లో మధ్యలో ఈ బీడ్ని పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ హోల్ అనేది సేమ్ ఇలా సెట్ చేసుకొని ఒకసారి ఇలా పైకి ఫస్ట్ 3 mm బీడ్, తర్వాత స్క్వేర్ బీడ్ లోపల 5 mm బీడ్ని పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకొని కింద ఒక క్యాప్ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ముందుగా మేక్ చేసి పెట్టిన టజిల్ ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈ క్యాప్ బీడ్లో నుంచి థ్రెడ్ని ఆ వైట్ పాల్ బీడ్లో నుంచి మళ్ళీ ఆ పైన ఉన్న బీడ్కి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్ లూజ్ లేకుండా రావడం కోసం కింద టజిల్ని పట్టుకొని లాగామంటే గట్టిగా మనకి థ్రెడ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ లూజ్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ని కింది వైపు నుంచి ఇలా పైకి నీడిల్ని పైకి స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని నీడిల్కి 3 టైమ్స్ చుట్టి సేమ్ మళ్ళీ బీడ్స్లో నుంచి వెనక్కి తీసి ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకున్నామంటే మనకి 5th డిజైన్ కూడా రెడీ ఫ్రెండ్స్. చాలా సింపుల్ డిజైన్స్ అయితే చూపించాను ఈరోజు. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉంది వీడియోలో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
5 డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఫైనల్గా సింపుల్గా 5 డిజైన్స్ ఏ విధంగా స్టిచ్ చేశానో చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.